నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ గడువు మరో వారం రోజులు పెంచారు. సరే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఇంకా ఇతర ప్రతిపక్షాలన్నీ కలిసి అంటే కేంద్రంలో చూస్తే ప్రతిపక్షాల కింద లెక్క, ఇవన్నీ కలిసి చేసిన ఆందోళన కారణంగా వాళ్ళు ఈ విజయాన్ని సాధించారని చెప్పేసి మమతా బెనర్జీ గారు క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఆవిడ క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే బీహార్లో కూడా 1 వీక్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆవిడ గట్టిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏదో తేడా పడుతోంది, ఈసారి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం అంత తేలికపాటి వ్యవహారం కాదు, కలిసి వచ్చే మిత్రులు ఎవరు లేకపోగా ఉన్న ఓట్లు ఊడిపోయే పరిస్థితి ఏర్పడిందని అనుమానం ఆవిడకి వచ్చేస్తుంది. ఏం జరుగుతోంది అసలు వెస్ట్ బెంగాల్లో? శరణార్థులు ఏంటి, అందులో హిందూ శరణార్థులు ఏంటి? ఫస్ట్ టైం ఈ మాట వింటున్నాం, హిందూ శరణార్థులు అనే మాట. వీటన్నిటి మీద సమగ్రంగా వివరించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో మమతా బెనర్జీ ఎన్నికల ముందే విజయం సాధించేసింది. 1 వీక్ ఎక్స్టెన్షన్ ఆవిడ శ్రమ కోర్చడం వల్ల, చెమటోర్చడం వల్ల ఒక 1 వీక్ ఇంకా బీజేపీ ఆటలు సాగవని చెప్పేసి కూడా ఆవిడ చాలా ధీమాగా ఉన్నారు. సాగవంటారా? ఈ ఎక్స్టెన్షన్ వెస్ట్ బెంగాల్ ఒకటే కాదండి, అక్రాస్ ద కంట్రీ 12 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ నడుస్తుందో అన్నింటిలో పొడిగించారు. ఇది ఎప్పుడు జరుగుతుంది. పోయిన వారం ఈ కేసు సుప్రీంకోర్టు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగారు, ఒక వారం పెంచవచ్చు కదా అంటే, కావాలంటే మేమే డైరెక్షన్స్ ఇస్తాం, మిమ్మల్ని పెంచండి అని చెప్తే మీరు పెంచుకోండి అన్నారు. వీళ్ళు దాని ముందే వీళ్ళు చేసేసారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పలేరు. ఇప్పుడు బేసిక్లీ ఇది ఆల్రెడీ బీహార్లో కూడా చేసింది, దీనికన్నా ముందు కొత్తదేం కాదు ఇది. సో ఎప్పుడైనా మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా చూస్తాం, ఏదైనా ఒక మీడియాలో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా కానీ, ఒక కంపెనీలో పనిచేస్తున్న ఒక ప్రాజెక్ట్కి డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత మీరు ముందే చెప్పేస్తారా, ప్రాజెక్ట్ మేము ఎట్లయినా పొడిగించేస్తాం ఇంకొక నెలకి లేకుంటే 2 వారాలకి, మీరు పని చేసుకుంటూ పోండి, ఎట్లయినా ఫస్ట్ 4 వీక్స్ డెడ్ లైన్ ఉంది, దాని తర్వాత 2 వీక్స్ డెడ్ లైన్ మేము ముందే ఇచ్చేస్తున్నాం అని చెప్పారు కదండి. అది ప్రెషర్ ఉంటుంది పెర్ఫామ్ చేయడానికి, అది ఉంటే కానీ రిజల్ట్ రాదు. ఇప్పుడు చాలామంది అంటున్నారు సూసైడ్ చేసుకున్నారు, రాత్రి 1 గంట దాకా పనిచేస్తున్నారు, దానికోసం వాళ్ళకి నిద్ర రావట్లేదు, దానికోసం సూసైడ్ చేసుకున్నారని. ఈ 1 గంట దాకా పనిచేసేటప్పుడు మేము కూడా చేసాం చిన్నప్పుడు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కూడా చాలా మటుకు పని ఉంటే చేస్తూనే ఉంటాం, అది కొత్తదేం కాదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు హోటల్ ఇండస్ట్రీలో కూడా 18 గంటలు పనిచేయడం చాలా నార్మల్. 3 వారాల తర్వాత ఒక ఆఫ్ వస్తుండే. ఆలోచించండి, తాజ్లో ఉన్నప్పుడు, దాని ముందు ఐటీసీలో ఉన్నప్పుడు. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అంతే సంగతి. సోఫా మీద వండుకుంటుండే రాత్రి ఆఫీస్లో పనిచేసిన తర్వాత. దట్ ఈస్ వర్క్ కల్చర్. ఆ యంగ్ ఏజ్లో మనకు చేయడానికి ఎనర్జీ ఉంటుంది, చేయవచ్చు. మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు కూడా అంతే, తగ్గలేదు, కొంచెం అట్లట్టు తగ్గింది, కానీ ఆఫ్లు కరెక్ట్ టైంకి వస్తుండే. పని చేయడం అనేది ఒక కల్చర్, కానీ అది మన అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అని చెప్పలేము. చాలామంది ఆర్ నాట్ యూస్ టు దట్ వర్క్ కల్చర్. ప్రెషర్ అనేది వాళ్ళకి లేదు. పొద్దున వస్తారు, 10:30కి మెల్లగా వస్తారు, దాని తర్వాత ఒక ఛాయ్ తాగుతారు, దాని తర్వాత కొంచెం తిరిగిన తర్వాత 10 ఫైళ్ళు చూస్తారు, దాని తర్వాత మళ్ళీ లంచ్ టైం అవుతుంది, లంచ్ చేస్తారు, దాని తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. మీరు ఢిల్లీకి వెళ్తే, మీరు పాత కల్చర్లో చూస్తే ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయినారు, కానీ దీనికన్నా ముందు నేను ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు, దానికన్నా ముందు కూడా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా యాజ్ అ స్టూడెంట్ ఆల్సో. మా ఆంటీ ఇంట్లో ఉంటుండే అక్కడ, మా మదర్ వాళ్ళ అసిస్టెంట్. అప్పుడు ఆ టైంలో నేను ఢిల్లీలో ఉన్న కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి యాక్సిడెంట్గా ఇట్లా పోతుంటే, అక్కడ పెద్ద పెద్ద పార్క్స్ ఉంటుంది, మీరు చూసుంటారు. పాత ఏదో ముఘల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని కింద పార్క్లో అందరూ వండుకొని ఉంటారు 1 గంట 2 గంటల టైప్. ఇప్పుడు నేను అడిగాను, మా అంకుల్ గారు అడిగింది, ఏంటి వీళ్ళందరూ ఇక్కడ నిద్రపోతున్నారంటే, వీళ్ళకి ఇల్లు లేదా అని అడిగితే, కాదు వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లంచ్ తర్వాత రెస్ట్ తీసుకుంటారు గంట సేపు, ఇది అని కల్చర్ అని, ఢిల్లీ కల్చర్ ఇది అని చెప్పి. అచ్చా, అట్లా కూడా ఉందా అని. ఎనీవే, ఈ జరిగిన దానికి ఇప్పుడు 1 వీక్ పొడిగించారు, పెద్దదేం లేదు అది. కానీ వాసుదేవన్ గారు ఒక మెయిన్ ఫ్యాక్టర్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను వెస్ట్ బెంగాల్ డీటెయిల్స్ మొత్తం అన్ని స్టేట్స్ తీసుకోవాలనేది. వెస్ట్ బెంగాల్లో టోటల్ ఓటర్స్ 7,66,00,000. 7,66,00,000. దాంట్లో ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 7,65,00,000 మందికి ఫామ్స్ పంచిపెట్టారు. దాంట్లో తిరిగి వచ్చిన ఫామ్స్ 7,03,00,000. 7,66,65 ఇచ్చారు, ఆల్మోస్ట్ 91.77% వచ్చేసింది ఫామ్స్. ఇంకా 6% రావాలి. ఓకే, 6 నుంచి 7%, అంత మొత్తం 100% రాదు ఎలాగో న్యాచురల్గా. సో ఇది పొజిషన్ ఇప్పుడు. ఇది కాకుండా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అదే స్టేటస్కి వస్తుంది, 99-80. కొంచెం కగ్గున్నది పెద్ద స్టేట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. యూపీ లాంటి ప్లేసెస్లో కొంచెం స్లో ఉంది, కానీ ఇప్పుడు పికప్ అయింది అక్కడ కూడా. అక్కడ ఏ సూసైడ్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఏ హంగామా లేదు, ఏం లేదు. ఇంత పెద్ద స్టేట్, 22 కోట్ల ఓటర్స్ ఉన్నారు.
ఇక్కడ 7 కోట్లే ఉన్నారు. సరే, అది పొలిటికల్ డ్రామా, వాళ్ళు చేయాల్సిందే, చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ దాని నడుమిట్లో మమతా బెనర్జీకి ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడ్డది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ మొన్న వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళారు. ఎవరు? డెరిక్ ఓబ్రైన్, మహువా మొయిత్రా, వీళ్ళందరూ కలిసి వెళ్ళి, మేము అభిషేక్ బెనర్జీ వీళ్ళందరూ వెళ్ళి మేము అది ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎస్ఐఆర్ అది ఇది, మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలి, మీతో మాట్లాడుతున్నాం, మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలంటే అదేం నడవదు, మీరు కూర్చొని మాట్లాడదని చెప్పి మాట్లాడారు. ఫస్ట్ క్వశ్చన్ ఇది వీళ్ళంతా అడిగిన తర్వాత ఆయన స్మైలింగ్ చేసుకుంటే కూర్చున్నారు. లాస్ట్ అడిగాను, మేము 12,000 రూపాయలు పెంచాం కదా బిఎల్ఓస్కి ఆనరేరియం, అంటే వీళ్ళు పనిచేస్తున్న టైంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఆనరేరియం ఇస్తున్నాం, దాన్ని పెంచాం, మేము ఆగస్టులో పెంచాము, 6,000 నుంచి 12,000 చేసాము. ఆ డబ్బులు మీరు ఇంకా పంచిపెట్టలేదు ఎందుకు అని అడిగారు. ఆలోచించండి, ఆగస్ట్ నుంచి పెట్టలేదంట ఇప్పుడు దాకా. అంటే ఎస్ఐఆర్ వర్క్ అప్పటి నుంచే మొదలైంది. 4 months ఇవ్వాల, 4 months నుంచి డబ్బులు ఇవ్వాలి. ఎక్కడ పట్టుకున్నారు ఈ డబ్బులంతా? ఇప్పుడేమంటున్నారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్లు ఇవ్వాలి, అది ఇస్తేనే మేము. సెంట్రల్ గవర్నమెంట్కి ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు, ఇట్స్ సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సుప్రీంకోర్టు కూడా మనం చెప్పారు అది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి, మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఒక కమ్యూనిటీ ఉన్నారు, హిందూ కమ్యూనిటీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కమ్యూనిటీ, మటువా కమ్యూనిటీ అని చెప్పి. దే షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ. వాళ్ళు ఫస్ట్ 47లో ఆల్మోస్ట్ అందరు పారిపోయారు అక్కడి నుంచి. దాని తర్వాత 77లో టోటలీ పారిపోయారు అక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి. ఎక్కడ ఎక్కువ ఉండేవారు సార్ బంగ్లాదేశ్లో? బంగ్లాదేశ్లో ఆల్ ఓవర్ బంగ్లాదేశ్ ఉండేది. పాకిస్తాన్లో కూడా చూడండి, అక్కడ రోడ్లు ఊడ్చేది, టాయిలెట్లు క్లీన్ చేసేది అంతా షెడ్యూల్ కాస్ట్తో అని చేయించారు హిందూస్. వాళ్ళని అక్కడి నుంచి రానియరు, ఎవరు చేస్తాడు ఆ పనులని మళ్ళీ. సో వాళ్ళతోనే పని చేపిస్తారు వీళ్ళు. దానికోసం వాళ్ళు ఉండిపోయారు అక్కడ. వాళ్ళని ఆ స్పెషల్ రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళకే రిజర్వ్డ్ ఇదంతా, హిందూ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకే పాకిస్తాన్లో రోడ్స్ క్లీనింగ్ కానీ, టాయిలెట్ క్లీనింగ్ కానీ, పబ్లిక్ ఫెసిలిటీస్ క్లీన్ చేయడం అంతా వాళ్ళ పని. ఓకే, అది వాళ్ళని ఇట్స్ లైక్ ఎన్ ఇన్సల్ట్ టు దెమ్. వాళ్ళు కావాలని చేస్తున్నారు దాన్ని, ముస్లిమ్స్ చేయరు అక్కడ. ఇటువైపు వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో ఒక వీళ్ళది కమ్యూనిటీ ఫౌండ్ చేస్తుంది ఒక ఠాకూర్ అని చెప్పి, ఆయన దేవిసింగ్ ఠాకూర్. వీళ్ళది ఏంటంటే, ముందు ఈ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ కలిసి రిఫార్మిస్ట్ బెంగాల్లో ఉన్నారు. దేవిచంద్ ఠాకూర్ స్టార్ట్ చేసిన మూమెంట్ అది. మటువా కమ్యూనిటీలో బహుశా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది దాకా ఉండొచ్చు, దాని అంచనా ఉంది. ఎగ్జాక్ట్ ఫిగర్ ఎవరికి తెలియదు ఇంకా. ఓకే, 1 కోటి మంది జనాభా మీరు అనేది. జనాభా ఓటర్స్ ఒక 30 lakhs 40 lakhs దానికన్నా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సపోజ్ దే హ్యాడ్ కమ్ ఇన్ 47, ఇప్పుడు వాళ్ళు న్యాచురల్లీ యావరేజ్ ఏజ్ 75 కన్నా ఎక్కువనే ఉంటారు. చాలా మంది చనిపోయి ఉంటారు ఇప్పుడు దాకా, ఎల్డర్లీ అందరూ చనిపోయి ఉంటారు. దానికి ఉన్న నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఉంటారు, సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ఉంటారు. కానీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు. మరి ఎలా బతికారు సార్ 75 years పట్టు? అది చాలా మందికి ఆధార్ కార్డు ఇప్పుడు వచ్చినాయి, దానికన్నా ముందు రేషన్ కార్డులు ఇచ్చారు. మీ సిటిజన్షిప్ ఒకటే అడగకండి. సో వాళ్ళకి ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఇదే పొజిషన్ రాజస్థాన్ వైపు కూడా ఉండే. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు రాజస్థాన్ కానీ ఢిల్లీలో ఇప్పుడు కూడా స్లమ్స్లో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 2 bedroom houses అదని ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్నారు. గోవాలో ఇచ్చారు సిటిజన్షిప్, చాలామంది హిందూస్ అక్కడ సెటిల్ అయ్యారు వెళ్ళి. ఈ సెటిల్మెంట్ కోసం సిఐ తీసుకొచ్చినప్పుడు దీనికి వ్యతిరేకించిన కారణం ఇది. ఎవరు వ్యతిరేకించారు? కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్, టీఎంసీ, ఎన్సీపీ, శరద్ పవార్, మన శివసేన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ అందరూ ప్రొటెస్ట్ చేశారు. సిపిఐ, సిపిఎం అందరు ఆల్ ఆర్ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ సిఐఏ. వాళ్ళ లాజిక్ ఏంటంటే, మీరు ఓన్లీ హిందువులకు ఎందుకు ఇస్తున్నారు? హిందువులు ఒక్కడే కాదు, హిందూ, సిక్, క్రిస్టియన్, పార్సీ, జైన్ కమ్యూనిటీ పర్సిక్యూటెడ్ మైనారిటీస్. ఆ కంట్రీలో పర్సిక్యూట్ చేస్తున్న మైనారిటీస్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. అక్కడి నుంచి ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి కదా మీరు అంటున్నారు. వాళ్ళకి దేశం ఇచ్చాం కదరా నాయన, మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ఎందుకు? పాకిస్తాన్ కూడా మనం తీసుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం తీసుకుందాం, బంగ్లాదేశ్ కూడా మనం తీసుకుందాం, అయిపోతుంది కదా, అక్కడ భారత్ ఫినిష్ అయిపోతుంది. అక్కడి నుంచి ముస్లిమ్స్ ఎందుకు పర్సిక్యూట్ చేస్తారు? చేసినా కూడా అహ్మదియా ముస్లిమ్స్ చెప్పొచ్చు, అహ్మదియా ముస్లిమ్స్ని ముస్లిమ్స్ కాదని చెప్పి ఈవెన్ ఓవైసీ చెప్తారు ఇక్కడ. దే డోంట్ యాక్సెప్ట్ అహ్మదియా ముస్లిమ్స్ as ముస్లిమ్స్. ఓకే, దట్ ఇస్ దేర్ వ్యూ పాయింట్. కానీ మనం వీ యాక్సెప్ట్, నో ప్రాబ్లం, మనకే ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ అక్కడి నుంచి వచ్చిన హిందువులకి, స్పెషలీ హిందువులే కదా మెజారిటీ ఉంటారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకూడదు. ఎందుకు? డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోతుంది. చాలా కాన్స్టిట్యున్సీలో హిందువులు మెజారిటీ అయిపోతారు, లేకుంటే ఎక్కువ ఓట్లు హిందువులు పడుతుంది. ఆ ఓట్లు మమతా బెనర్జీ వ్యతిరేకంగా పోతుందని చెప్పి భయం. దానికన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళకి అదే భయం ఉండే. కానీ అప్పుడు సిఏఏ లేకుండే, ఇప్పుడు సిఏఏ తీసుకొచ్చారు. వీళ్ళకి ఇప్పుడు రూల్స్ నోటిఫై చేసింది మన 2 సంవత్సరాల ముందే. నౌ వాళ్ళు అప్లై చేస్తున్నారు.
వాళ్ళకి చాలామందికి మొన్నటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు పొలిటికల్ డిసిషన్ ఆర్ నాట్ మనకు తెలియదు. దీనికన్నా ముందు కూడా ఇవ్వచ్చు. నేను అక్కడ కూడా బీజేపీని తప్పు పడుతున్నాను. ఇప్పుడు దీనికన్నా ముందు కూడా దే కూడా గివెన్ ఇట్, కానీ ఇవ్వలేదు. ఆ ప్రొటెస్ట్లో ఏం జరిగిందంటే లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో దీనికన్నా ముందు బీజేపీకి 18 సీట్లు వచ్చినాయి లోక్సభలో. దట్ ఈస్ 2019. ఆ టైంలో ఈ మటువా కమ్యూనిటీ చాలామంది వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంది. సిటిజన్షిప్ లేకుంటే కూడా వాసుదేవన్ గారు వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. వాళ్ళకి ఓటింగ్ రైట్స్తో వాళ్ళు ఓట్ చేసి బీజేపీని 18 సీట్లు గెలిపించారు. వాళ్ళు దే వెరీ స్ట్రాంగ్ ఇన్ నార్త్ పర్గనాస్ ఇట్లాంటి ఏరియాలో, చాలా ఏరియాస్, నాడియా ఏరియాలో దే ఆర్ వెరీ పవర్ఫుల్. నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళని సిటిజన్షిప్ ఇవ్వకపోతే ఆ కోపంతో వీళ్ళేం చేశారంటే 2024 ఎలక్షన్లో 2023లో రూల్స్ నోటిఫై చేసినా కానీ సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి బీజేపీని కిందకి దింపారు 2 సీట్లకి. బీజేపీ 18 నుంచి దాట్ బీజేపీ లెర్న్డ్ ఎ లెసన్. బీజేపీకి అర్థమైపోయింది వీళ్ళని చూసుకోకపోతే డెఫినెట్గా మనకి ప్రాబ్లం, మన మీద వచ్చి పడతారు. ఇస్తే మమతా బెనర్జీ క్రెడిట్ తీసుకోవచ్చు, పాసిబుల్, చెప్పలేదు. ఇస్తున్న బీజేపీ వాళ్ళు, కానీ మళ్ళీ కూడా వీళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ మనం బాయ్ అని చెప్పి వీళ్ళు తీసుకుంటే ఓటు తీసుకెళ్ళచ్చు. కానీ అట్లీస్ట్ బీజేపీ కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. మన నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. మనం న్యూస్ అరౌండ్ 1 crore మటువా కమ్యూనిటీ ఉన్నారంటున్నారు కదా, 1.2 అనుకుంటాను ఇప్పుడు. మైగ్రేట్ అక్కడి నుంచి మైగ్రేట్ కాదు, బలవంతంగా వచ్చిన వాళ్ళు కరెక్ట్ పంపించేస్తే అందులో ఓటింగ్ రైట్ ఉన్న వాళ్ళు అరౌండ్ 40 to 50 lakhs ఉండే ఈజీగా ఉంటారు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్. వీళ్ళ ఓటింగ్ రైట్స్ని వీళ్ళు భయపడుతున్నారు. ఎన్ని సెగ్మెంట్స్ ఆర్ ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది ఉండదు? 3 districtsలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నడియా ఉంది, 24 పర్గనాస్. సో దే ఆర్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. ఎస్, దీన్ని అట్లీస్ట్ 24 నుంచి 26 కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దే కెన్ మేక్ ఎ డిఫరెన్స్. చాలు. దానికోసం ఇది ఎంటైర్ ఎస్ఐఆర్ని ఎందుకు భయపడుతున్నాం మమతా బెనర్జీ అంటే, ఒకవైపు 15 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఓటర్ లిస్ట్ని తీసేశారని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేశారు. యాజ్ పర్ డేటా 15 lakh people have been removed from the rolls, డెడ్ అండ్ గాన్. ఇంకా నెక్స్ట్ రాబోతుంది ఈ అప్లికేషన్లన్నీ. ఇప్పుడు స్కానింగ్ నడుస్తుంది కదా, డిజిటైజేషన్ అంటారు దాన్ని. 99% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, 91% ఫామ్స్ వచ్చినాయి. ఈ ఫామ్స్ ఇప్పుడు డిజిటైజ్ అవుతున్నప్పుడే బయటపడుతుంది చాలా మటుకు. నిన్న ఒక అలిగేషన్ చూసుంటారు మీరు. ఒక బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆయన పెళ్లి చేసుకొని ఒక ఇండియన్ ఉమెన్ని కలకటాలో, వాళ్ళ ఫాదర్, ఆ లేడీ ఫాదర్ని ఫాదర్గా తీసుకొని ఆధార్ కార్డు తీసుకున్నట్ట, దాంతో ఓటర్ ఐడి కార్డు తీసుకున్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్కి వచ్చినట్టు పట్టుకున్నారు. ఈయన క్వశ్చన్ చేశారు, మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ పేరు ఒకటే, మీ సన్ ఇన్ లా ఫాదర్ పేరు కూడా ఒకటే, అది ఎట్లా అవుతుందని అని అడిగారు. అప్పుడు ఇది బయటపడేది. ఆయన అన్నారు, నాకు తెలియదు, ఇది వీడు చేసిన పని, వీళ్ళు కుట్ర, నాకు వారితో సంబంధం లేదు, వారిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సో వారిని అరెస్ట్ చేశారు నిన్న. ఇది ప్రాబ్లం. ఈ ఎస్ఐఆర్ వస్తుంది ఎంత మమతా బెనర్జీ ఇంత ఎందుకు భయపడుతుందంటే, ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. ఆమె ఏమంటుంది, మీరు 1 year తీసుకోండి, 1 year తర్వాత మనం చూసుకుందాం, 1 year దాకా మీరు ఎస్ఐఆర్ నడిపించుకుంటే బాగుంది. ఎందుకండి 99% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, 91% వచ్చేసింది. వీఆర్ నౌ ఎట్ ద ఫస్ట్. ఇప్పుడు 11th దాకా పొడిగించారు. ఇంకా 11 రోజులు ఉన్నాయి కదా, 11 రోజుల్లో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇప్పుడు 91 వచ్చింది, 91.7 వచ్చింది, 95 వచ్చింది అనుకోండి. అంటే దాట్ మీన్స్ 5% ఆర్ ఫేక్. ఫామ్స్ తీసుకున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత వచ్చింది అందులో? 15,40,000. సో వాళ్ళందరూ ఓటేశారు, దిగడం ముందే ఓటేశారు. అంటే వాళ్ళు లేసి వచ్చి బయటకు వచ్చి ఓటేసి వెళ్ళారన్నమాట. ఇది భయం వీళ్ళది. బీహార్లో 64 లక్షల్లో మీకు 18 లక్షల మంది చనిపోయిన వాళ్ళు, ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓటేశారంట దీనికన్నా ముందున్న ఎలక్షన్లో. అది కాకుండా డూప్లికేట్ ఓటర్స్. వాడు తమిళనాడులో రిజిస్టర్ చేసుకుని, స్టాలిన్ తమిళనాడులో బీహార్ని రిజిస్టర్ చేయకూడదని చెప్పి ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు ఎందుకండి? అందుకే బీహార్ వాళ్ళు బీజేపీకి ఓటేస్తారంట తమిళనాడులో. ఆలోచించండి. ఇదే వాళ్ళు బీహార్లో వెళ్ళి ఓట్లు అడుగుతారు బీహారీలది. ఇక్కడ ఏమంటున్నారు, బీహార్ వాళ్ళు టాయిలెట్ క్లీన్ చేస్తారు, బీహారీ వాళ్ళు ఇది చేస్తారని చెప్పి స్టాలిన్ వాళ్ళ పార్టీ అంటున్నారు. వాళ్ళు భయపడుతుంది. ఈవెన్ పినరాయి విజయన్ బంగ్లాదేశీ ముస్లిమ్స్కి అక్కడ ఓటర్ ఐడి కార్డు ఇప్పించాడంట, అలిగేషన్స్ నడుస్తుంది. అది ఇప్పుడు తెలుస్తుంది, ఎస్ఐఆర్లో బయటకు వస్తుంది అది కూడా. ఓకే. సో దిస్ ఇస్ ద మేజర్ థింగ్. ఎందుకంటే కేరళలో ఎట్లా అయిపోయిందంటే, కేరళ పరిస్థితి జపాన్ లాగా అయిపోయింది. వేర్ ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ, యంగ్స్టర్స్ లేరు, అందరు బయట ఉన్నారు. సో అక్కడ ఎకానమీ నడిపిస్తున్నది బెంగాల్ వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు మొత్తం అందరు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం మమతా బెనర్జీకి భయం ఒకటి, ఓటర్ రోల్ రివిజన్లో 95% దగ్గర వచ్చి ఆగిపోతే 7,66,00,000 మందిలో మీకు 66 లక్షలు తగ్గుతారు. ఎందుకంటే యాజ్ పర్ నేను చెప్పాను మొన్న కూడా ఒక రిపోర్ట్ మీకు రీడౌట్ చేశాను నేను.
ఒక డీటెయిల్ స్టడీ చేశారు, సైంటిఫిక్ స్టడీ చాలా బాగా చేశారు. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. వాళ్ళు 2002లో డేటాబేస్ తీసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు ఎంతమంది పుట్టుంటారు, యావరేజ్ 2 people 3 people అని చెప్పి తీసుకొని అక్కడి నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 2025కి వెస్ట్ బెంగాల్కి ఇప్పుడున్న ఓటర్ పాపులేషన్ 7.66 కాదు 6.5 ఉండాలి అని చెప్తున్నారు. 6,50,00,000 మంది ఉండాలి యాక్చువల్లీ. ఓకే, 7,66 కాదు. దాంట్లో వాళ్ళు అఫీషియల్ రాజు హాసన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ 1 crore? అది దట్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. దాంట్లో కూడా వాళ్ళు సైంటిఫిక్లీ ప్రూవ్ చేశారు. యావరేజ్ ఏజ్ 2011 సెన్సస్ డెత్ పీపుల్ డేటాబేస్ నుంచి తీసుకున్నారు. అది కాకుండా పర్మనెంట్లీ మైగ్రేటెడ్ వాళ్ళు యాజ్ పర్ 2011 సెన్సస్ తీసుకున్నారు. ఇదన్నీ తీసుకున్నప్పుడు 1,00,00,000 మంది ఎక్స్ట్రా ఉన్నారని చెప్పి చాలా క్లియర్, ఎవరు డిస్ప్యూట్ చేయలేదు ఆ స్టడీ. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టుడే నేను అదే ఒక కాంగ్రెస్ ప్రతినిధి అడిగాను మొన్న ఒక ఛానల్ డిబేట్లో. ఆయనకు అఫ్కోర్స్ తెలియదు అంతా, పాపం మన తెలుగు ఛానల్ ఇదేంటి ఇది అనుకుంటారు, ఇదంతా ఆయన చదవలేదు చూడలేదు రిపోర్ట్ అంతా. నేను చెప్పిన తర్వాత అట్లా రిపోర్ట్ ఏం లేదన్నాడు. నేను చెప్పాను, చూపించాను, రిపోర్ట్ ఉంది చూడండి. అది కూడా మీ హిందూలో పబ్లిష్ చేశారు, ఇంకెవడు పబ్లిష్ చేయాలి? టెలిగ్రాఫ్ అండ్ హిందూ పబ్లిష్ ఇట్. కెన్ యూ బీట్ ఇట్? టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేయలేదు. టెలిగ్రాఫ్ అండ్ హిందూ. ఎవరు? టెలిగ్రాఫ్ ఇస్ యాంటీ మోదీ, హిందూ ఇస్ యాంటీ మోదీ. కానీ వాళ్ళు ఎందుకు పబ్లిష్ చేశారంటే మమతా బెనర్జీని కొట్టడానికి చేశారు వాళ్ళు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ 2 పేపర్ని వాడుకుంటున్నారు, మమతా బెనర్జీని కొట్టడానికి. చూడండి 1,00,00,000 మంది ఎక్స్ట్రా ఉన్నారు. సైంటిఫిక్ స్టడీ, ఏజింగ్ పాపులేషన్ చూశారు, బిట్వీన్ 18 and 24 చూశారు, బిట్వీన్ 24 and 36 చూశారు, అబోవ్ 100 years చూశారు, బిలో 100 years చూశారు, బిట్వీన్ 80 and 60 చూశారు, 60 and 80 మొత్తం సైంటిఫిక్గా డివైడ్ చేస్తే 1,00,00,000 మంది 1,04,00,000 మంది ఎక్స్ట్రా ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. మీరు బీహార్లో 64,00,000 చూస్తే డెఫినెట్లీ బెంగాల్లో 1,00,00,000 అనేది ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. బెంగాల్ ఇంకా పెద్ద స్టేట్, ఇంకా పెద్ద స్టేట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా మటుకు మైగ్రేటరీ పాపులేషన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అందరికి తెలిసిందే. అది కమ్యూనిస్ట్ హయాంలో మొదలైంది, మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసుకుంటూ పోయింది. దానికోసం టెన్షన్ పడుతుంది ఇంత. లేకుండా మీకు ఎందుకండి భయం? నార్మల్ సర్కమ్స్టాన్స్లో మీరేం చెప్పాలి? చేసుకోండి, ఎస్ఐఆర్ చేసుకోండి. మా బిఎల్ఓలు ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు 80,000 మంది వాళ్ళు పెట్టారంట బిఎల్ఓస్ని బీహార్లో, వెస్ట్ బెంగాల్లో. వీళ్ళు కూడా అంతే పెట్టుంటారు. 80 నుంచి మేబీ 90,000 మందిని బిఎల్ఓస్ని వీళ్ళు ఫీల్డ్లో పెట్టుంటారు. టీఎంసీ వాళ్ళు, కాంగ్రెస్కి లేదనుకోండి, వాళ్ళకి బిర్యానీ మందు అంతే ఇస్తూనే వస్తారు వాళ్ళు. దాంట్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ, కొంచెం మంది ఉంటారు అంతే. ఈ 2 బిఎల్ఓలే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళే కదా హెల్ప్ చేసేది ఫామ్ ఫిల్అప్ చేయడానికి. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుంది, వీళ్ళకి చదువు లేదు మా దగ్గర ఉన్న వాళ్ళకి ఫామ్ ఫిల్ చేయడానికి రాదు. అక్కర్లేదండి, బిఎల్ఓ సెలెక్ట్ చేస్తారు. ఒక బిఎల్ఏ దగ్గర 1000 ఫామ్లు ఉంటుంది, 1000 ఫామ్లు పంచిపెట్టేశాడు ఆల్రెడీ, 99 ఇచ్చేసాడు. ఒక ఫామ్ 1200 to 1500 ఓట్స్ అంతే మ్యాక్సిమం. సో దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చిన ఫామ్ని మళ్ళీ రిటర్న్ ఇస్తారు ఫిలప్. ఆ ఫిలప్ చేయకపోతే 2 నిమిషాలు 3 నిమిషాలు అడిగి ఫిలప్ చేసి, ఇంత డేటాబేస్ మొత్తం ఉంది వీళ్ళ ల్యాప్టాప్లో, వీళ్ళ ప్రింటెడ్ షీట్స్లో, అది ఒట్టి తీసి ఫిలప్ చేయడం అంతే. అక్కడ ప్రాబ్లం వస్తుందంటే 2002లో మీ అమ్మగారు నాన్నగారి పేరు కనిపించకపోతే దెన్ దేస్ అ ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ కూడా రాబోతుంది అది. ఇప్పుడు తెలంగాణలో 2002లో నేను ఓటర్ నాకు ప్రాబ్లం లేదు, మీరు ఓటర్ మీకు ప్రాబ్లం లేదు. కానీ నా దగ్గర ఇఫ్ ఐ వాజ్ యంగర్ అండ్ నాట్ దేర్ ఇన్ ద 2002 ఓట్ లిస్ట్లో, ఓకే, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు మీరు లింక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ అమ్మగారు మా అమ్మగారు నాన్నగారు అంటే వాళ్ళు కేరళలో ఉన్నారు, మా నాన్నగారు లేరు, హీఈస్ పాస్ట్ అవే, మా మమ్మీ ఈజ్ దేర్, నేను కేరళ నుంచి లింక్ చేయాల్సి వస్తుంది నాకు. అది కూడా తీసుకుంటారు వాళ్ళు, దేర్ నో ప్రాబ్లం, బికాజ్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్. సి ద ఎంటైర్ కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది వాసుదేవన్ గారు అంటే, మమతా బెనర్జీకి భయం ఏంటంటే వీళ్ళందరినీ బంగ్లాదేశ్ పంపిస్తున్నారు, చాలా మంది పారిపోతున్నారు. మనం ఆల్రెడీ 20 lakhs వెళ్ళిపోయారు కదా, పారిపోయారు. ఈ పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారంటే, మన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ అని చెప్పి ఒక చట్టం ఉండే మన దగ్గర, దీనికన్నా ముందు కూడా బస్ చెప్పుంటాను మాట్లాడుకున్నాం. ఆ 4 చట్టాలని ఇప్పుడు 2 చేశారు. యాక్చువల్లీ 16 సెక్షన్స్ ఉండే, దాని 2 సెక్షన్స్ చేశారు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కాట్ విత్ వీసా అండ్ పాస్పోర్ట్, మీరు వీసా అండ్ పాస్పోర్ట్ లేక భారతదేశంలో కనిపించారంటే మిమ్మల్ని 10 సంవత్సరాలు జైలు వేసేస్తారు, 5 లక్షల ఫైన్. లేదు, మీరు భారతదేశంలో ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీరు ఎంటర్ అయ్యారు అంటే, పాస్పోర్ట్ ఫేక్ ఉండొచ్చు, ఆధార్ కార్డ్ ఫేక్ ఉండొచ్చు, మీరు పాన్ కార్డు తెచ్చుకున్నారు, రేషన్ కార్డు ఫేక్ తెస్తే మిమ్మల్ని 5 లక్షల జుర్మానా, ఇమ్మీడియట్ ఎక్స్పల్షన్, పంపించేస్తారు అటువైపు. ఇది చేస్తున్నారు. ఈ భయం వాళ్ళకు ఉందన్నమాట. మమతా బెనర్జీ కూడా ఇదే భయం ఉంది, ఎందుకంటే ఆమె ఓటర్లు వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సాకేత్ గోఖలే లాంటి వాళ్ళు జోకర్లు, ఒక్క మనిషి కూడా
కరెక్ట్ ఓటర్ ఉండకుంటే తీసేస్తే మమతా బెనర్జీ విల్ నాట్ యాక్సెప్ట్. ఆమె ఎవరండి యాక్సెప్ట్ చేయడం? ఆమె ఏమైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరా? ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాసుదేవన్ గారు, ఈ ఎస్ఐఆర్ నడిచింది వాజ్పేయి గారి టైంలో కూడా నడిచింది, మన్మోహన్ సింగ్ టైంలో కూడా నడిచింది. అప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండే. అప్పుడు మెల్లగా చేసుకున్నారు, క్వైట్గా చేసుకున్నారు. వీళ్ళకి కావాల్సిన లిస్ట్ ఎక్కడ డిలీట్ చేయలేదు, ఎవరిని సీరియస్గా చెక్ చేయలేదు. సో ఎక్సెప్ట్ ఫర్ వాజ్పేయి మిగతా అంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది. 5 సార్లు ఇప్పుడు దాకా ఎస్ఐఆర్ చేశారు, ఏ ప్రాబ్లం లేకుండే అప్పుడు. కానీ అప్పుడు ఎందుకంటే దే వర్ ఆల్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ అంత అడ్వాన్స్గా లేకుండే. డూప్లికేట్ ఓటర్స్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం, డెడ్ ఓటర్స్ని డేటాబేస్ నుంచి గుంజుకు తీసుకొచ్చి ఇక్కడ చేయడం, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ ఎట్లా చూసుకుంటారు. మీ సెన్సస్ 2011 సెన్సస్కి 2001 సెన్సస్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఉన్నోళ్ళు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అంటే పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్. వాళ్ళు ఇంకొక ప్లేస్లో కనిపిస్తారు, మహారాష్ట్రలోనో తమిళనాడులోనో లేకుంటే ఢిల్లీలోనో యూపీలోనో కనిపిస్తారు. వాళ్ళు ఆ లిస్ట్లో వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్న లిస్ట్లో. ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర సాఫ్ట్వేర్ ఉంది ఇదంతా ఆడుకోవడానికి. వాళ్ళు ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డేటాబేస్తో సహా వాళ్ళు అటాక్ చేస్తున్నారు అన్నమాట. దీన్ని డెఫినెట్గా బీహార్లో చేసినట్లనే సుప్రీంకోర్టు మొన్న కూడా అప్రిషియేట్ చేశారు. మేము మా లీగల్ అసిస్టెంట్స్ని పంపించాము, అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో బూత్ లెవెల్లో పంపించాం, జూనియర్ అడ్వకేట్స్ని స్కూల్లో లీగల్ స్కూల్స్ చదువుకుంటున్న లా స్టూడెంట్స్ పంపించాం, కానీ ఎవరు రాలేదు ఫామ్స్ ఫిలప్ చేయడానికి అని చెప్పారు సుప్రీంకోర్టు. ఎందుకంటే వాళ్ళు లేరు, చనిపోయిన వాళ్ళు ఎందుకు లేసి వస్తారు, డూప్లికేట్ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు. ఎప్పుడు సో వీళ్ళొక 20 lakhs 18 to 20 lakhs డెడ్ ఓటర్స్ ఎంతమంది? 15 లక్షలు. 15 లక్షలు ఆల్రెడీ బార్డర్ దాటిన వాళ్ళు 20 లక్షలు, 35. ఇంకా మనకు లెక్క తేలాల్సింది అరౌండ్ 40 to 50. ఆధార్ కార్డు వెస్ట్ బెంగాల్లో డీయాక్టివేట్ చేసిన ఆధార్ కార్డు 34 లక్షలు. 34 అండ్ దీస్ 14 మీరు పాయింట్ పట్టుకోలేదు అక్కడ. 34 లక్షల ఆధార్ కార్డు డీయాక్టివేట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. ఓకే, డెడ్ ఓటర్స్ అని చెప్పేసి. ఓకే, కానీ రికార్డులో 15 లక్షలు చూపిస్తున్నారు చనిపోయిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? ఓకే, చనిపోయిన వాళ్ళు 14 lakhs అని చూపిస్తాం, మరి మిగిలిన 20 lakhs ఎక్కడ ఉన్నారు? దిస్ ఇస్ అ మిస్టరీ. ఈ మిస్టరీ మమతా బెనర్జీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే ఇదంతా ఫేక్ ఓటర్స్. వీళ్ళ అమ్మ నాన్న గారు ఇక్కడ లేరు, బెంగాల్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు. చాలామంది అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు హైదరాబాద్ వైపు కర్ణాటక వైపు వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లేదు. ట్రైన్లో ఎక్కి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు, ఇక్కడ వచ్చి ఇక్కడ మిక్సప్ అయిపోతే పాపులేషన్. కానీ వాళ్ళ డిసడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ లాంటి చోట్లకి వచ్చినప్పుడు వాళ్ళు బంగ్లా మాట్లాడితే ఈజీగా మీరు పట్టుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఉంటే మీరు పట్టుకోలేదు, దే సౌండ్ లైక్ బెంగాలీస్ ఓన్లీ. ఎందుకంటే బంగ్లాదేశీలు మాట్లాడుతున్న యాక్సెంట్ ఇంకోటి, వాళ్ళ ఏం చెప్తారు దాని భాష అంటారు వాళ్ళ లాంగ్వేజ్ని. సో దే డోంట్ స్పీక్ బంగ్లా, దే స్పీక్ భాష. సో ఈజీగా మీరు దాన్ని పట్టుకోవచ్చు. కానీ చాలా సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నాడు, బంగ్లాదేశ్ వాడు బంగాళ మాట్లాడతారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా నెక్స్ట్ 1 week చాలా క్రూషియల్ ఉండబోతుంది మమతా బెనర్జీకి. ఆమె ఎంత గొడవ చేసినా, ఆమె ఎన్ని ప్రొటెస్టులు చేసినా, ఏం చేసినా కానీ లాస్ట్లో క్లీనప్ అయ్యే లిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. ఇది మీరు ఒకటే స్టేట్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ హియరింగ్ 4th వస్తుంది ఇప్పుడు. అది హియరింగ్ దాంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ లిస్ట్ 4th ఈ ఎండ్ అవుతుండే, ఇప్పుడు 5th లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు, 5th or 6th. కేరళలో ఉన్న పార్టీలు అన్నీ భయపడుతున్నారు, ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మీరు లిస్ట్ రిలీజ్ చేసే 7th, 9th వాళ్ళకి ఎలక్షన్స్ ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ లిస్ట్ కంపేర్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల మంది ఎక్కువ ఉన్నారు కంపేర్ టు ఎస్ఐఆర్ ఎక్కువ ఉన్నారని చెప్పేది. అంటే డూప్లికేట్ ఓటర్స్ అండ్ డెడ్ ఓటర్స్ ఎవరైనా కానివ్వండి అదే రిలీజ్ చేయకూడదని చెప్పి పెద్ద గొడవ చేశారు. లక్కీలీ పోస్ట్పోన్ అయిపోయింది వాళ్ళకి, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాసుదేవన్ గారు కేరళలో ఈవీఎంస్ యూజ్ చేస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్కి చాలా మటుకు ప్లేసెస్లో. అక్కడ వీవీప్యాట్ పెట్టట్లేదు, వద్దంట. ఇదే రాహుల్ గాంధీ ఈవీఎంల గురించి క్రిటిసైజ్ చేసిన మనిషి అక్కడ వీవీప్యాట్లో ఇన్సిస్ట్ చేయట్లేదు. అంటే ఒక బూత్లో ఎన్ని ఓట్లు పడాయని మీకు తెలియదు, అంత మేనేజ్ చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కదా అంటారు, అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ ఆర్ వార్డ్ ఎలక్షన్స్ అంటారు. అక్కడ వార్డ్ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ బేసిస్ ఆఫ్ పార్టీ సింబల్స్. ఇక్కడ కాదు, తెలంగాణలో లేదు అది, అక్కడ ఉంది అక్కడ. ఓకే, సో ఇది మెయిన్ థింగ్. ఈ కాంటెస్టే ఇప్పుడు మనకి
ఎటువైపు వెళ్ళినా కానీ అది మీరు తమిళనాడులో ఎక్కువ గొడవ కనిపించలేదు. ఎందుకో నాకు కొంచెం డౌట్ వస్తుంది తమిళనాడులో. తమిళనాడులో స్టాలిన్ ఫస్ట్ వాజ్ వెరీ అగ్రెసివ్. నేను చేయనియను, ఇక్కడ అసలు ఎవరు రానియను అది అని చెప్పిన మనిషి ఇప్పుడు మాట్లాడలేదు. మమతా బెనర్జీ ఏమో నేను మొన్నదాకా వకఫ్ బిల్ యాక్సెప్ట్ చేయను అని చెప్పి మనిషి పెండింగ్ పెట్టిన మనిషి ఇప్పుడు 30th లేసి 29th లేసి అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర వకఫ్ ప్రాపర్టీస్ రిజిస్టర్ చేయండి, 83,000 ఉన్నాయి, 83,000 సంథింగ్ వకఫ్ ప్రాపర్టీస్ ఉంది. మీరు 5 రోజుల్లో రిజిస్టర్ చేస్తారండి? ఇంపాసిబుల్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో షీ ఈజ్ నౌ ఆస్కింగ్ ఫర్ ఎక్స్టెన్షన్. అది గవర్నమెంట్ ఇవ్వరు. మీకు ఇన్ని రోజులు టైం ఇచ్చాం, 6 నెలలు టైం ఇచ్చాం, మీరు ఫిలప్ చేయలేదు, లాస్ట్ 5 రోజులు వేసి నవ్ ఐ విల్ ఇంప్లిమెంట్ వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని మొన్నదాకా చేయరని చెప్పారు కదా, ఏమైంది? సడన్లీ ఎందుకు లేదు? ఎందుకంటే కోర్టులో ఉంది దట్ ఇఫ్ యూ డోంట్ రిజిస్టర్ ఇట్ విల్ బీ టేకన్ యాజ్ నాట్ ఎ వకఫ్ ప్రాపర్టీ, సింపుల్. ఇదన్నీ కలిసి మమతా బెనర్జీ తల మీద వచ్చి పడుతుంది. ఇప్పుడు ఆమె టెన్షన్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ మమతా బెనర్జీ లూజ్ ద ఎలక్షన్ లైక్ దట్. అది బీజేపీ వాళ్ళ మేనేజ్మెంట్ ఉంది. కానీ భూపేంద్ర యాదవ్ పై నుంచి పెట్టి బీజేపీ, అమిత్ షా నెంబర్ 2 అంటారు ఆయన ఓవరాల్ సూపర్విజన్, ఆయన కింద 6 టీంలు పనిచేస్తున్నారు. సీనియర్ పార్టీ లీడర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ మన కర్ణాటక నుంచి, మీకు చాలా స్టేట్స్ నుంచి పిలిపించుకున్నారు, ఢిల్లీ నుంచి, యూపీ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ కింద ఇంకా చాలామందిని ఇప్పుడు డెప్యూట్ చేయబోతున్నారు. సో డెఫినెట్లీ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే టైంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన మళ్ళీ కొలంబియాకి వెళ్ళిండో, మళ్ళీ ఇక్కడ ఉన్నారో, లేకుంటే ఏదైనా మీటింగ్ పెడుతున్నారో తెలియదు. కానీ పార్లమెంట్ నడుస్తుంది, సో బహుశా ఇక్కడే ఉండొచ్చు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ విత్ ద ఓటర్ లిస్ట్. 11వ తారీఖు తర్వాత 15వ తారీఖు దాకా మనకు తెలిసిపోతుంది హౌ మెనీ ఓటర్స్ హ్యావ్ బిన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్. దాని తర్వాత గొడవ మొదలవుతుంది. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ఎంత మతలబు అక్కడ జరుగుతోంది. మొన్నటిదాకా వక్ఫ్ గురించి మాట్లాడని మమతా బెనర్జీ ఈరోజు ఎందుకు హడావిడి పడుతుంది? అండ్ డెడ్ ఓటర్స్ లెక్క 16 లక్షలు తేలింది. మొత్తంగా ఏంటంటే అవకతవకలు జరిగింది 40 లక్షల దాకా. ఆ మిగిలిన 20-24 లక్షల మంది ఎక్కడున్నారు? సో ఇవన్నీ కూడా అనాన్సర్డ్ క్వశ్చన్స్. బహుశా ఈ వారం రోజుల ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంకోటి, మటువా కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ బంగ్లాదేశ్ నుంచి తరిమి వేస్తే ఇక్కడికి వచ్చిన హిందూ ఎస్సీస్. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎట్ లార్జ్. దాదాపు 3 జిల్లాల్లో 24 నుంచి 25 అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళు ప్రభావం చూపబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 7 దశాబ్దాల నిరంతర పోరాటం తర్వాత వాళ్ళని ఈరోజు గుర్తిస్తున్నారు. వాళ్ళకి పౌరసత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. నిన్నటిదాకా వాళ్ళు రాష్ట్ర రైతులు. ఒక రేషన్ కార్డు పట్టుకొని ₹2 కిలో బియ్యం తీసుకోవడం లాంటి స్కీమ్స్ కూడా వాళ్ళు అనర్హులే. వాళ్ళు ఏదో చేతనైన పనులు చేసుకుంటూ జీవించిన ఒక కమ్యూనిటీ. వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు ఈ 3 జిల్లాల్లో స్ప్రెడ్ అయ్యి. సో గేమ్ చేంజర్ కాబోతుంది మటువా కమ్యూనిటీ అనేది సురేష్ గారు చాలా అర్థవంతంగా వివరించారు.